ఒక మహిళపై 16వ తేదీన జరిగిన దాడి సంఘటనపై ఎమ్మెల్యే గల్లా మాధవి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన నగరంలో ఒక మహిళపై దాడి జరిగిన సంఘటన తన దృష్టికి రావడం జరిగిందని చెప్పారు. బాధితురాలు ఆమె కొడుకు తీవ్ర గాయాలతో తన కార్యాలయానికి రావడం జరిగిందని చెప్పారు. నీళ్ల ట్యాప్ వద్ద వచ్చిన చిన్న ఘర్షణ చిలికి పెద్ద గాలివానగా అయ్యే విధంగా ఆమెపై దాడి చేశారని బాధితురాలు తనకు చెప్పినట్లు తెలిపారు. ఆమె అబ్బాయి ఒక వీడియో తనకు చూపించిన తర్వాత నేను దిగ్భ్రాంతికి గురై చలించిపోవడం జరిగిందని చెప్పారు. బాధితురాలి బట్టలను ఒక హిజ్రా తీయడం, ఆమెపై దాడి చేయడం దుర్మార్గమైన చర్యను తీవ్రంగా ఖండిస్తానని అన్నారు. ఇలాంటి చర్యలకు బాధ్యులైన వారు చట్టరీత్యా చర్యలకు బాధ్యులవుతారని అన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. మా దృష్టికి వచ్చిన ఘటనలో 24 గంటల్లో వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల, మహిళల భద్రత పట్ల, వారి గౌరవ మర్యాదల పట్ల కట్టుబడి ఉందని చెప్పారు. కొంతమంది అధికార దుర్వినియోగంతో, అహంకారంతో చేసే చర్యలకు కూటమి ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితే ఉండదని హెచ్చరించారు. ఈ సంఘటనలో ఎవరున్నా ఇలాంటి చర్యలకు ఏ పార్టీకి చెందిన వారైనా పాల్పడితే వారిపై చర్యలు తీసుకోబడుతుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని తెలిసిన వెంటనే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని, అతనిపై కఠినమైన చర్యలు తీసుకోమని పోలీసులకు చెప్పడం జరిగిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీని, కూటమి నాయకులను కించపరచడానికి ఈ రోజు వైసీపీ మీడియా అద్భుతంగా గల్లా మాధవి అనుచరులు చేశారని చెప్పి వేసుకుంటున్నారని అన్నారు. ఒక్క అవకాశం వస్తే దానిని రాబంధువుల్లాగా వాలిపోయి దానిని రాజకీయంగా వాడుకోవడం తప్ప ఎలాంటి అజెండా వైసీపీ మీడియా విమర్శించారు. వైసీపీ మీడియా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడుతున్నామో ఆలోచించండి అని సూచించారు. మహిళా గ్రీవెన్స్ పెట్టి మహిళల యొక్క సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన నియోజకవర్గ పశ్చిమ నియోజకవర్గం అని గుర్తు చేశారు. అలాంటి నియోజకవర్గంలో మా అనుచరులతో దాడి చేయిస్తాము, అలాంటి అనుచరులతో మహిళల పట్ల నీచంగా వ్యవహరిస్తారని చెప్పి మీరు ఈ అవకాశాన్ని రాజకీయ ప్రయోజనం కోసం రాసుకుంటున్న మీ రాతలను పునర్సమీక్షించుకోండి, ఎందుకంటే అది మీకు చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. ఉన్న కొంతమంది వారి మీద దాడి చేశారు. ఒక నీళ్ల ట్యాప్ దగ్గర వచ్చిన ఒక ఘర్షణ, అది చిలికి గాలివానై ఆవిడ మీదకి అంత దాడికి పాల్పడేలాగా అయ్యింది అని చెప్పి ఆ మహిళ ఎంతో ఆవేదన చెందింది. వారి అబ్బాయి ఒక వీడియో చూపించిన తర్వాత దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి ఏర్పడింది, చెల్లించిపోవడం జరిగింది. ఇది ఇంత హేయమైన ఒక విధానము అక్కడ ఉన్న వ్యక్తులు చేశారా అని అంటే నిజంగా ఆలోచింపజేసేలాగా అనిపించింది. అది ఆ వ్యక్తిని ఒక హిజ్రా తన బట్టలు తీసేసి మరి ఎంతో గౌరవ భంగం చేస్తూ ఆవిడ మీద ఈ హిజ్రా దాడి చేయడం అనేది ఆ వీడియోలో కనిపిస్తూ ఉంది. దానికి నిజంగా తీవ్రంగా ఖండిస్తున్న విషయం మేము ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒక చర్యకు పాల్పడిన వాళ్ళు చట్టరీత్యా వాళ్ళకి బాధ్యులవుతారు. కాబట్టి వెంటనే ఇమీడియట్గా సదరు అధికారులకి, ఆ స్టేషన్ పరిధిలో వచ్చిన అధికారులందరితో మాట్లాడి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్ చేయడం జరిగింది. 16వ తారీఖే సాయంత్రానికి ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది వీళ్ళ మీద. అయితే వాళ్ళని తీసుకొని వచ్చి స్టేషన్లోకి సరెండర్ చేయని క్రమంలో మరుసటి రోజు మళ్ళీ ఫాలో అప్ చేసి వాళ్ళని సరెండర్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే 24 గంటల్లో మా దగ్గరకు ఒక ఇష్యూ వచ్చిన తర్వాత 24 గంటల్లో దీని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం మహిళల పట్ల, మహిళల భద్రత పట్ల, వాళ్ళ యొక్క గౌరవ మర్యాదల పట్ల కట్టుబడి ఉంది. అయితే కొంతమంది అధికార దుర్వినియోగంతో, అహంకారంతో చేసే చర్యలకి ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఇలా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. అక్కడ ఎవరున్నా, ఏ పార్టీ వాళ్ళైనా కూడా ఇలాంటి చర్యలకి పాల్పడితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబడుతుంది. అదే విధి విధానంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినప్పటికీ అతని మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. ఆ పద్ధతిలోనే వాళ్ళు 24 గంటల్లో వాళ్ళని లోపలుంచి యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీని కించపరచడానికి, కూటమి ప్రభుత్వ నాయకుల్ని కించపరచడానికి ఈరోజు వైసీపీ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా అద్భుతంగా గల్లా మాధవి గారు అనుచరులు చేశారు అని చెప్పి వేసుకుంటూ ఉన్నారు. ఏదన్నా ఒక అవకాశం వస్తే రాబందుల్లాగా వారిపోయి దాన్ని పొలిటికలైజ్ చేయడం తప్ప మరో అజెండా లేని ఈ యొక్క మీడియా వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, వైసీపీ మీడియా కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరితో ఎలాగ మాట్లాడుతున్నాము అన్నది కూడా ఆలోచించండి. మహిళా గ్రీవియన్స్ పెట్టి మహిళల యొక్క ప్రాబ్లమ్స్ మీద ప్రత్యేక దృష్టి పెడుతున్న నియోజకవర్గం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. అలాంటి ఒక నియోజకవర్గంలో మా అనుచరులతో దాడి చేయిస్తాము, మా అనుచరులు మహిళల పట్ల నీచంగా వ్యవహరిస్తారు అని చెప్పి మీరు ఈ అవకాశాన్ని పొలిటికలైజ్ చేస్తూ రాసుకుంటున్న రాతల్ని ఒకసారి సమీక్షించుకోండి. ఎందుకంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా మీకే